హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. నేను మీ ఎక్స్జేఎన్టీవీ స్టూడెంట్ ని. ఈరోజు ఈ వీడియోలో మనం సాటర్డే రిలీజ్ చేసినటువంటి జేఎన్టీవీ ఫుల్ డీటెయిల్స్ వ్లాగ్ కి ఎవరైతే కామెంట్ చేస్తారో దానికి అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. డీటెయిల్డ్ వేలో వాళ్ళకు డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేయడానికి అయితే ఈ వీడియోలో నేను ప్రయత్నిస్తాను. సో దానికంటే ముందుగా ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే పక్కనటువంటి బెల్ ఐకాన్ ని టచ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ వీడియోని మనం మొదలు పెడదాం. సో ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేనైతే కామెంట్ చదువుతున్నానో మీకు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఫిన్టెక్ అండ్ బీడిఏ విల్ హ్యావ్ మోర్ ఫ్రీడమ్ దెన్ ఎంజిఎం. ఇది నా ఫ్రెండే కామెంట్ చేశాడు అనమాట, సాజిద్ అహ్మద్. ఎస్, ఐ అగ్రీ విత్ దిస్ కామెంట్ బికాస్ ఎంజిఎం కి డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంటుంది అనమాట. సో బీడిఏ ఫిన్టెక్ కి ఒకటే స్పెషలైజేషన్, స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఒకటే ఫ్లోలోనే వెళ్తూ ఉంటారు. అలానే ఎంజిఎం చూసుకున్నట్లయితే వాళ్ళకు డ్యూయల్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. అలానే కొంచెం స్ట్రిక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఎంజిఎం పైన కంపేర్ టు అదర్ కోర్సెస్. ఎందుకంటే మోస్ట్లీ ఆల్ బెస్ట్ ర్యాంకర్స్ అందరూ కూడా ఎంజిఎం లోనే ఉంటారు అనమాట. ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే లేదంటే ఇప్పుడు కూడా అందరికి కూడా ఎంజిఎం రావాలంటే వాళ్ళకు మంచి ర్యాంక్ వచ్చిండాలి. మంచి ర్యాంక్ వచ్చినప్పుడే మీకు ఎంజిఎం లో సీట్ వస్తుంది. సో ఎంజిఎం లో సీట్ వచ్చిన వాళ్ళు ఈ విషయం తెలిసిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నా. ఓకే, బట్ ఏంటంటే మనకు ఎంత స్ట్రిక్ట్ అండ్ ఫ్రీడమ్ తక్కువ ఉన్నా కూడా స్ట్రిక్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీడమ్ తక్కువ ఉంటుంది. కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి మనకు. ఫినాన్స్ లో జాబ్స్ రాకపోతే హెచ్ఆర్ లో రాకపోతే మార్కెటింగ్ లో రాకపోతే సిస్టమ్ లో. సో మనం ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట. కానీ ఫిన్టెక్ కానీ బీడిఏ వాళ్ళకి కానీ అలా హెచ్ఆర్ కానీ ఫినాన్స్ కానీ అలా చేంజ్ అవుతూ జాబ్ సర్చ్ చేయడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ శివ చేశాడు. జేఎన్టీయూ బీటెక్ లో నాకు సీట్ వచ్చింది అన్న, దట్స్ గుడ్. సో జేఎన్టీయూ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎన్టీయూ చూసుకున్నట్లయితే కంప్యూటర్ కోర్సెస్ కి చాలా ఫేమస్ అనమాట. లైక్ అది ఎంసీఏ అవనివ్వండి లేదంటే బీటెక్ అవ్వనివ్వండి, కంప్యూటర్ కోర్సెస్ కి చాలా ఫేమస్ జేఎన్టీయూ. సో మీకు బీటెక్ లో అక్కడ జేఎన్టీయూ సీట్ వచ్చిందంటే డెఫినెట్ గా మీరు ఎలాంటి సందేహం లేకుండా జాయిన్ అవ్వండి. మంచి కెరియర్ ఉంటుంది మీకు. అలా లైక్ ఎడ్యుకేషన్ తో పాటు మంచి ప్లేస్మెంట్స్, ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ కామెంట్ పండు. ఫిన్టెక్ కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు చదవలే. ఆల్రెడీ నేను వీడియో చేస్తా, దాన్ని మీరు చూడండి తప్పకుండా. ఫిన్టెక్ కి ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో అదంతా కూడా మీకు తెలిసేసి ఉంటుంది. సో రాజేష్ వర్మ, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ హర్ష, కీప్ డూయింగ్. థ్యాంక్ యూ రాజేష్. సో లిఖిత పాలెం, అన్నీ ఓకే కానీ సార్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కాలేజ్ నుండి ఎక్స్పెక్ట్ చేయకపోవడం మంచిది. స్టూడెంట్స్ బయట సర్చ్ చేయడం మేలు. సో దే కెన్ గెట్ జాబ్స్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఎంబీఏ. ఎస్, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీతో డిస్కస్ చేయడం తెలిసిందే. నేనేం చెప్పానంటే సెకండ్ సెమ్ నుంచి మీరు కోర్సెస్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక కోర్స్ డ్యూరేషన్ మనకు 6 months ఉంటుంది మ్యాక్సిమం. సో సెకండ్ ఇయర్ అయిపోయేలోపు కోర్స్ డ్యూరేషన్ అయిపోతుంది. అడిషనల్ కోర్స్, టెక్నికల్ కోర్స్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మ్యాక్సిమం 6 నెలలు ఉంటుంది. సో కోర్స్ కూడా అయిపోతుంది. థర్డ్ సెమిస్టర్ నుంచి మీరు జాబ్ బోర్డు కానీ లేదంటే జాబ్ పోర్టల్స్ లో కానీ మీరు తప్పకుండా జాబ్స్ కి అప్లై చేయండి. మీ రెజ్యూమే మంచిగా బిల్డ్ చేసుకొని ఇంటర్న్షిప్స్ చేయండి, ఎక్కువ ఇంటర్న్షిప్స్ చేయండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ని ఎక్కువ గెయిన్ చేస్తారనమాట. దాని ద్వారా లైక్ ఒక కంపెనీలో మనం ఎలా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి అనే విషయాలు మీరు ప్రాక్టికల్ వేలో మీకు అన్ని కూడా తెలుస్తాయి. కాబట్టి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు కూడా ఒక కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది అనమాట. సో థర్డ్ సెమ్ నుంచి లేదంటే సెకండ్ సెమ్ నుంచి కూడా మీరు అప్లై చేయండి, మీకు అలవాటు అయిపోతుంది. జాబ్స్ కూడా మీకు సెకండ్ ఇయర్ లోనే, ఎంబీఏ సెకండ్ ఇయర్ లో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి రిప్లై ఇది. తర్వాత మోహన్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ బ్రో, ఐ గాట్ సీట్ ఇన్ ఎంబీఏ ఎంఎఫ్టి. ఓకే, కంగ్రాచులేషన్స్ మోహన్ రెడ్డి బ్రో. నేను చెప్పిన కోర్సెస్ కానీ ఆ వర్డ్స్ అన్ని ఫాలో అవ్వండి. నిషిత, వాట్ అబౌట్ ఎంటెక్ ఇన్ జేఎన్టీయూ? ఎంటెక్ కూడా యాజ్ ఐ సెడ్, ఎంటెక్ అనేది కూడా టెక్నికల్ కోర్స్ అండ్ అది కూడా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కోర్సే కాబట్టి చాలా బాగుంటుంది. మీకు కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి డెఫినెట్లీ. కొన్ని కామెంట్స్ నేను ఇగ్నోర్ చేస్తున్నా,
మీరు కూడా ఇగ్నోర్ చేసేయండి. బికాజ్ అవి కామన్ కామెంట్స్ లేదంటే వీడియో బాగుంది అలాంటివన్నీ నేను ఇక్కడ చదవాలనుకోవట్లేదు. మీకు ఏదైతే యూస్ఫుల్ అవుతాయి అని భావిస్తున్నానో అవి మాత్రమే మీకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఎస్వి యూనివర్సిటీ మీద ఒక వీడియో చేయండి బ్రో. డెఫినెట్లీ బ్రో, లైక్ వీడియో చేయకపోయినా కూడా మీకు ఇప్పుడే క్లారిటీ ఇస్తా. పృథ్వీ, ఎస్వి యూనివర్సిటీ చాలా బాగుంటుంది. ఏంటంటే ప్రీవియస్గా నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఫ్యాకల్టీ అన్నది ఎక్కువ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారనమాట అక్కడ, లెక్చరర్స్. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. హాస్టల్ ఫుడ్ అన్ని కూడా రిమైనింగ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో యూనివర్సిటీస్ అన్ని కూడా సిమిలరే ఉంటాయి, మోస్ట్లీ కామన్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఒకటి యూనివర్సిటీ టు యూనివర్సిటీ డిఫరెంట్ ఉంటుంది. నా వీడియోస్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది ఎస్వి జాయిన్ అవ్వాలా, ఆంధ్రప్రదేశ్లో ఏ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి అనేసి. జేఎన్టీయూ కలికిరి బాగుందా? సో నాగరాజ్ కామెంట్ చేశారు జేఎన్టీయూ కలికిరి బాగుందా అన్న అనేసి. బాగుంటుంది బ్రో. జేఎన్టీయూ కలికిరి ఏంటంటే ఎక్కువ మెడికల్ రిలేటెడ్ నర్సింగ్ కోర్సులకు జేఎన్టీయూ కలికిరి చాలా బాగుంటుంది అనమాట. మనకు ఈ జేఎన్టీయూ కలికిరి అన్నది కలెక్టర్ ఆఫీస్ పక్కనే ప్లేస్ అయి ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే. తర్వాత వందన కామెంట్ చేశారు క్యాస్ట్ సర్టిఫికేట్ న్యూ ఇవ్వలేదన్న, డేట్ చేంజ్ చేసి ఇస్తున్నారు, ప్లీజ్ రిప్లై. సో అమ్మ, ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ కదా, సో క్యాస్ట్ అన్నది ఇయర్ టు ఇయర్ ఏం చేంజ్ అవ్వదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒకటే క్యాస్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా అది వర్తిస్తుంది. అందులో మీరు ఎలాంటి సందేహం పెట్టుకోకండి. జస్ట్ మనం ఒకవేళ ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎక్కడైనా అప్లై చేస్తాం అనుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్కి వాళ్ళు జస్ట్ రిన్యూవల్ చేస్తారు అంతే అనమాట. లైక్ డేట్స్ ఒకటి చేంజ్ చేసి ఇస్తారు, ఎందుకంటే క్యాస్ట్ చేంజ్ అవ్వదు కాబట్టి. మీకు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయినా లేదంటే రెవెన్యూ సర్టిఫికేట్ అయినా కూడా ఇవన్నీ కూడా చేంజ్ ఇయర్ టు ఇయర్ వాళ్ళు వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి మోర్ ప్రాసెస్, మోర్ టైం అనేది జనరేట్ అవుతుంది. దాని గురించి ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం, మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో బాలాజీ కామెంట్ చేశారు అన్న ఎంజిఎం కోర్స్ లేదు. సో బాలాజీ, అది ఎంజిఎం అని కాదు, ఎంబీఏ అని ఉంటుంది, దాన్ని మీరు ఎంజిఎంగా కన్సిడర్ చేయండి. భవ్యశ్రీ కామెంట్ చేశారు నేను ప్రెసెంట్ సెకండ్ ఇయర్ చేస్తున్నా అన్న జేఎన్టీయూ, నేను కూడా ఎంజిఎంఏ అన్న. గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ భవ్య. డెఫినెట్లీ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే మేబీ వాళ్ళ సీనియర్స్ ఇంత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ వాళ్ళకు ఇచ్చిండకపోవచ్చు. సో ఎవరైతే జేఎన్టీయూలో సెకండ్ ఇయర్స్ చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూడవచ్చు. సో బాలాజీ కామెంట్ చేశారు హాయ్ అన్న, నాకు జేఎన్టీయూలో ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ సీట్ వచ్చింది. సో ఎలా ఉంటుంది ప్లేస్మెంట్స్ ఎంబీఏకి ఉన్నాయా అన్న? బిజినెస్ అనలిటిక్స్కి స్కోప్ ఎలా ఉంటుంది బ్రో? బాలాజీ, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా బిజినెస్ అనలిటిక్స్ అంటే మీరు ఒకవేళ స్టాట్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్. దాంతోపాటు మీరు ఒకవేళ వచ్చింది సీట్ అంటే దాన్ని అదృష్టంగానే భావించండి. ఫోకస్ చేయాల్సిన విషయాలు వచ్చేసి మీరు అడ్వాన్స్ ఎక్సెల్ నేర్చుకోండి, పవర్ బిఐ నేర్చుకోండి. ఇది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు నేర్చుకోవడం అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో నా వరకు వచ్చేసి నేను సెకండ్ సెమ్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తా. ఫస్ట్ సెమ్ కొంచెం మీరు యూనివర్సిటీ లైఫ్ ఎంజాయ్ చేయండి, బాగానే ఉంటుంది. సెకండ్ సెమ్ నుంచి కెరీర్ పైన ఫోకస్ చేయండి. నేను ప్రీవియస్గా చెప్పినటువంటి కోర్సెస్ అడ్వాన్స్ ఎక్సెల్, పవర్ బిఐ, పైథాన్, డేటా అనలిటిక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి, మంచి అవకాశాలు అయితే ఉంటాయి మీకు కూడా. సో ఈ పేరు లేదు కానీ ఎంబీఎన్ఎన్ అని ఉంది అకౌంట్ అన్న. లైబ్రరీ యాక్సెస్ ఉందా? టైమింగ్స్ డిస్కౌంట్ హాస్టల్, సో సూటబుల్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అని క్వశ్చన్ మార్క్. తప్పకుండా మనకు జేఎన్టీయూలో చూసుకుంటే 2 కైండ్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. ఒకటి డిపార్ట్మెంట్ లైబ్రరీ, ఇంకొకటి సెంట్రల్ లైబ్రరీ. సో డిపార్ట్మెంట్ లైబ్రరీకి మనకు ఎలాంటి ఐడి కార్డ్ కానీ లేదంటే ఎలాంటి ఫార్మాలిటీస్ అంతగా అక్కర్లేదు. సో మనం ఇఫ్ సెంట్రల్ లైబ్రరీ వెళ్ళాలనుకుంటున్నాం, అడ్మిషన్ నంబర్ ఉంటుంది కదా, అడ్మిషన్ నంబరే మీకు ఐడి కార్డులో కూడా మెన్షన్ చేస్తారనమాట. మీరు ఏదైతే జాయినింగ్ అప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు వెళ్ళి మీరు సీరియల్ నెంబర్ వేస్తారో అదే మీకు హాల్ టికెట్ నెంబర్, అప్డేట్ అడ్మిషన్ నెంబర్. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ లైబ్రరీలో మీరు బుక్స్ చదవాలనుకున్నా లేదంటే మనకు సెంట్రల్ లైబ్రరీలోనే కంప్యూటర్ లైబ్రరీ కూడా ఉంటుంది అనమాట, అది కూడా ఫ్రీ యాక్సెస్ మనకు. సో నార్మల్గా మనకు సెంట్రల్ లైబ్రరీ టైమింగ్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది అనమాట. సండే లైబ్రరీ అయితే ఉండదు.
సో మాధవ్ కామెంట్ చేశారు, బ్రో నాకు 6782 ర్యాంక్ వచ్చింది, ఏయూ రీజన్, ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, కొంచెం క్లారిటీ ఇవ్వు బ్రో. నేను ఆల్రెడీ మీకు పర్సనల్ గా మెసేజ్ చేశాను. సో మీకు ఒక ఆర్డర్ కూడా మీకు రికమెండ్ చేశాను, ఆ ఆర్డర్ ఫాలో అవ్వండి, డెఫినెట్ గా మీకు 100% సీట్ వస్తుంది నేను చెప్పిన విధంగా చేసినట్లయితే. సో ఈ విధంగా మరికొంతమందికి డౌట్ ఉండొచ్చు, అన్న నాకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్ లో నాకు తప్పకుండా గవర్నమెంట్ యూనివర్సిటీలో చదవాలని ఉంది అంటే తప్పకుండా నాకు ఈ ఆర్డర్ లో కామెంట్ చేయండి, నేను మీకు సెలెక్షన్ ఆర్డర్ మీకు రికమెండ్ చేస్తా, తప్పకుండా మీకు సెకండ్ ఫేజ్ లో 100% సీట్ వచ్చే అవకాశం ఉంది. మీరు కామెంట్ చేయాల్సినది ఎలా చేయాలంటే క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అప్లికేబుల్ కాదా, మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, తర్వాత మీరు ఎక్కడి నుంచి మీరు ఏ రీజియన్ కి చెందిన వాళ్ళు, గుంటూరు ప్రాంతానికి చెందిన వాళ్ళు, అనంతపూర్ డిస్టిక్, అలా ఏ డిస్టిక్ చెందిన వాళ్ళు అలా కామెంట్ చేయండి. దాంతో పాటుగా మీరు ప్రీవియస్ సెలెక్షన్ ఆర్డర్ ఏది పెట్టుకున్నారో ఆ ఆర్డర్ ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎప్పుడు కూడా బయోలో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాంట్లో లైక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి, డెఫినెట్ గా మీకు డౌట్స్ అన్ని కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ప్రసాద్ డౌట్ అడిగాడు ఇక్కడ. సో సర్టిఫికేట్ లో స్పెషలైజేషన్ మెన్షన్ చేస్తారా, లైక్ హెచ్ఆర్ ఫైనాన్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఇలా ప్లీజ్ కన్ఫర్మ్ బ్రో. ప్రస్తుతానికి ప్రీవియస్ నుంచి చూసుకున్నట్లయితే ఎలాంటి స్పెషలైజేషన్ అనేది సర్టిఫికేట్స్ లో మెన్షన్ చేయరు అనమాట. సో ఈ స్పెషలైజేషన్ ఎక్కడ మెన్షన్ చేస్తారంటే మార్క్స్ మెమో ఉంటుంది కదా, అక్కడైతే మెన్షన్ చేస్తారు. ఇది క్లారిటీ. అన్న 7500 పే చేయాలా అన్న అడ్మిషన్ టైంలో, తప్పకుండా పే చేయాలి బ్రో. పే చేస్తేనే మీకు ఫేజ్ 1 లో ఏదైతే సీట్ వచ్చింటుందో అది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. తర్వాత కుమార్ కామెంట్ చేశాడు ఇలా, బ్రో ఫిన్టెక్ లో సీట్ వచ్చింది ఎలా ఉంటుంది బ్రో. ప్రీవియస్ వీడియోలో నేను క్లారిటీ ఇచ్చా, ఫిన్టెక్ కానీ బీడీఏ కానీ లైక్ బిజినెస్ అనలిటిక్స్, ఎంజిఎం వాళ్ళు ఏం చేస్తే కెరియర్ బాగుంటుంది, లేదంటే వాళ్ళకు ఫ్రెషర్ గా జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఆ వీడియో చేశాను, మీరు చూడండి, తప్పకుండా మీకు ఆ వీడియో ద్వారా క్లారిటీ వస్తుంది. సో జోష్న మెసేజ్ చేశారు, అన్న బీటెక్ సిఎస్సి సెల్ఫ్ సపోర్టింగ్ వచ్చిందంట, ఎడ్యుకేషనల్ ప్లేస్మెంట్స్ ప్లీజ్ చెప్పు. సో హ్యాస్ సేడ్ లైక్ రీసెంట్ గానే ఒక న్యూస్ వచ్చిందనమాట జేఎన్టీయూ నుంచి. హెచ్సిఎల్ లో ఒకరు 21 లక్షలతో సెలెక్ట్ అయ్యారు, ఒక అమ్మాయి హెచ్సిఎల్ కి సెలెక్ట్ అయింది 21 LPAతో. ఓకే, సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఏ కోర్స్ చేస్తే మాకు ఎలా బెటర్ ఉంటుంది లైఫ్ అనేసి. ఎంసీఏ కూడా చాలా బాగుంటుంది బ్రో, లైక్ నందు కామెంట్ చేశారు బ్రో ఎంసీఏ ఎలా ఉంటుందని. ఎంసీఏ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే కంప్యూటర్ కోర్స్ కాబట్టి. ఎందుకంటే బీటెక్ కి మీకు ఏదైతే జాబ్ ఆపర్చునిటీస్ ప్లేస్మెంట్స్ వస్తాయో ఎంఎన్సీస్ నుంచి, ఎంసీఏ వాళ్ళు కూడా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఏదైతే బీటెక్ కి అవకాశం వచ్చిందో మీరు కూడా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. అన్న మీరు బీటెక్ కూడా జేఎన్టీయూ అనంతపూర్లో చదివారా, నేను ఎంజీఏ చేసా బ్రో ఇక్కడ, సారీ ఎంజీఎం చదివా, ఎంబీఏ. హేమలత కామెంట్ చేశారు, సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గాట్ సీట్ ఇన్ ఫిన్టెక్, షీ ఈస్ థింకింగ్ టు జాయిన్ బ్యాన్ కాలేజ్ సెకండ్ ఫేజ్ అండ్ ఎనీ క్వశ్చన్. మై క్వశ్చన్ ఈజ్ ఇట్ నెసెసరీ టు పే 7500? డెఫినెట్లీ హేమలత మీరు పే చేయాలి, మీ ఫ్రెండ్ కానీ మీరు కానీ పే చేయాలి 7500, అప్పుడే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. నేను ప్రీవియస్ గా చెప్పినట్టుగా మీరు ఫిన్టెక్ నుంచి బీడీఏ చేంజ్ అవ్వడానికి మేనేజ్మెంట్ అనేది మీకు ఛాన్స్ ఇస్తుంది, ఇంటర్నల్ గా ఈజీగా మీరు చేంజ్ అవ్వచ్చు. సెకండ్ ఫేజ్ లో మీరు ఎలాంటి అప్లికేషన్ చేసుకోవాల్సిన, లేదంటే అప్లై చేసుకోవాల్సిన, మాడిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంకొక మహేష్ అనేసి కామెంట్ చేశారు, బ్రో జనరల్ ఎంబీఏకి ఫిన్టెక్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్రో. ఫిన్టెక్ అంటే మీరు ఒకే స్పెషలైజేషన్ 2 years కూడా చదువుతారు, అలానే ఎంజిఎం అంటే 2 years కూడా డిఫరెంట్ లైక్ డ్యూయల్ స్పెషలైజేషన్ చదువుతారు అనమాట. లైక్ హెచ్ఆర్ ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ ఫైనాన్స్ కానీ, సిస్టమ్స్, ఇలా డ్యూయల్ స్పెషలైజేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటి వరకు ఉంటుంది? సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 28, అంటే ఈ రోజు స్టార్ట్ అయ్యింది, దాదాపు 10 రోజులు ఉంటుంది, ఇంకా 100% అది ఎక్స్టెండ్ అయితే అవుతుంది. సో మాక్సిమం కామెంట్స్ అన్ని కూడా మన వీడియోలో క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ వీడియోతో డౌట్స్ అనేది మాక్సిమం క్లారిటీ అవుతాయని అనుకుంటున్నా. ఏదైనా మిస్ అయింటే కామెంట్ చేయండి, డెఫినెట్ గా దానికి కూడా రిప్లైస్ ద్వారా లేదంటే ఇన్స్టాగ్రామ్ లో అప్రోచ్ అవ్వండి, దాని ద్వారా నేను మీ డౌట్స్ అన్ని కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి వరకు చూసినట్టయితే మీకు డెఫినెట్ గా ఇది ఇన్ఫర్మేటివ్ అనిపించే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో.
ఈ వీడియోస్ గురించి డిస్కస్ చేయండి, బికాస్ వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఓకే, జేఎన్టీయూలో ఈ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, జేఎన్టీయూలో చేరితే ఈ లైఫ్ స్టైల్ ఉంటుంది అనే విషయాలు వాళ్ళకు కూడా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి టాపిక్ ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా. సో బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ప్రైవేట్ కాలేజెస్, ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. దానికోసం నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి, డెఫినెట్ గా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్ టు డేట్ ఉంటారు అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.